ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్లో పేకాట ఆడుతున్న 18 మందిని చిన్న బజార్ పోలీసులు బుధవారం దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 1,96,400 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో సిసిఎస్ పోలీసులు కలిసి చిన్న బజార్ సిఐ చిట్టం కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని సిఐ తెలిపారు. నిర్వాహకుడు దేము నాయుడుతో పాటు ప్రముఖ బెట్టింగ్ నిర్వాహకుడు కృష్ణ సింగ్ కూడా ఈ దారుల్లో ఉండడం గమనార్హం. దాని మీద మేము కంబైండ్ ఆపరేషన్ సిసిఎస్సిఐ సీతారామయ్య గారు కంబైండ్ ఆపరేషన్గా వెళ్ళి పెద్ద ప్రొసీడింగ్ తీసుకొని పోలీస్ పర్మిషన్ తీసుకుని డిఎస్పీ గారి దగ్గర నుంచి వెళ్ళిపోయి రైడ్ చేయగా అక్కడ 18 మెంబర్స్ ప్యాక్ ఆడుతూ ఉన్నారు. వీళ్ళలో కృష్ణ సింగ్ అని పాత హ్యాబిచువల్ ప్లేయరు. ఇతను ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా ఎంత సస్పెండ్ చేసినా ఇతను మార్పు లేదు. ఇతన్ని మొన్న మధ్య రీసెంట్గా 1 month బ్యాక్ కూడా అరెస్ట్ చేశాము. ఇక్కడ పిఎస్కే లాడ్జీలో ఆడుతుంటే మళ్ళా 1 month ఆగి వర్షాకాలం వర్షం పడి చూసుకొని వీళ్ళందరూ కలిసి ఎస్పార్క్ 1106 రూమ్లో ఆడుతుంటే వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి 1,96,400 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ కోర్టు ముందు పెడతాం ఛార్జ్షీటు. వీళ్ళ డెఫినెట్గా కన్విక్షన్ చేయడం చూస్తాం. థ్యాంక్ యూ. దామోదర్ నాయక్ అని అతను ఆడిస్తున్నాడు. ఈరోజు నేను లోనా బయట ఆడటానికి అతనే బంకిని తీస్తాడు. నేను డెఫినెట్గా కౌన్సిలింగ్ కూడా ఉండేది. థ్యాంక్ యూ. దిస్ ద ఫస్ట్ టైం హోటల్లో ఇంతకుముందు కేసులు మేము వెరిఫై చేసాము. ఇది కూడా ఈ దామోదర్ నాయుడు ఏదో మాకు రూమ్ కావాలని తీసుకొని తెలివి ఇద్దరు కలిసి తర్వాత కింద నుంచి లిఫ్ట్లో నుంచి సెల్లార్ నుంచి వెళ్ళారని తెలిసింది. దాని మీద హోటల్ యాజమాన్యం కూడా ఏదైనా కానీ మేనేజర్ టౌన్లో రెఫరెన్స్ ఎక్కువ తిరుగుతున్నారు కానీ నైట్ టైం ఎవరన్నా యాంటీ సోషల్ ఇన్వెస్ట్మెంట్ వెరిఫై చేస్తున్నాము. ఈ హోటల్ కూడా చాలాసార్లు వెరిఫై చేసాము. మాకు ఎటువంటి ఇంటి దొరకదు. ఫస్ట్ టైం మా హోటల్లో కూడా దొరకదు. దర్గామిట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో షీట్ ఓపెన్ చేస్తుంది. తను మా లిమిట్స్లో ఉంటాడు కనుక ఇతని షీట్ మాకు క్యాన్సిల్ చేసుకొని ఇతని మీద ఫర్దర్గా ఆడకుండా ఇటువంటి చర్య ఇటువంటి గ్యామ్లర్స్ని ఎంకరేజ్ చేయకుండా డెఫినెట్గా తెలియజేస్తుందో తెలియదు. ఆడతారు. ఆడిచ్చే వాళ్ళు వేరే ఉన్నారు. ఆడిచ్చే అతను నాయుడు అని ఉన్నాడు. ఇట్లా మన